అభి నన్ను చూసావా? నేను ఎగురుతున్నాను. అవును, ఎగురుతున్నావు. అవును, ఇదొక అద్భుతమైన ఫీలింగ్. అవును బంగారం, నువ్వు ఎక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నావు? మా అమ్మని నాన్నని చూడ్డానికే వెళ్తున్నాను. నాతో లేకపోవడం వల్ల నేను వాళ్ళని మిస్ అయ్యాను. అవును, నా కల నెరవేరబోతోంది. అసలేం జరిగింది? అభి 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 ఏ బంగారం, గుడ్ మార్నింగ్ అభి. సరే, నేను ఎగరడం గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎగిరావా? నువ్వా? నువ్వు కింద పడ్డవేగా నేను చూశాను. ఏంటి నువ్వనేది? కాసేపటి క్రితం మనిద్దరం కలిసే కదా ఎగిరాం. నువ్వు కలగన్నట్టున్నావు బంగారం. ఓకే ఓకే, అది కల అయి ఉంటుంది. కానీ ఆ కలలో నేను చాలా బాగా ఎగిరాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు బంగారం. మనం ఎగరడానికి రెక్కలు కావాలి. అదే కాకుండా నీకు రెక్కలున్నట్టు నాకు అనిపించట్లేదు. నువ్వు దీన్ని ఒప్పుకునే తీరాలి. ఒంటెలకు రెక్కలుండవు. నా కల్లో నేను ఎగిరినప్పుడు ఇప్పుడెందుకు నేను ఎగరలేకపోతున్నాను? హే! ఓ, ఒక్కసారి తనను చూడు. తనకు కూడా రెక్కలు లేవు, కానీ ఎగురుతున్నాడుగా. ఎందుకు ఇలా వచ్చావు? ఇలా చూడు, నేను రహస్యమైన గూఢాచారి పనులు చేస్తున్నాను. కోడ్ నేమ్తో మాత్రమే నన్ను పిలువు. నన్ను పిలవాలనుకుంటే సైగ చేసి పిలువు. ఎవరైనా కాస్త అంబులెన్స్ ని పిలుస్తారా? అంత రహస్యమైన పని నీకేముందబ్బా? అది నీకు బాగా తెలుసు కదా. దాన్ని నాకు అప్పగించేది నువ్వే కదా. నేనిచ్చానా? మీరు ఎగరాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు నువ్వు ఎగరబోతున్నావు. నేను రెడీ. బంగారం ప్లీజ్, ఇవన్నీ పెట్టుకుని నువ్వు ఎగరలేవు. కాస్త అర్థం చేసుకో. నా కల నెరవేరడానికి నాకు వీడే సహాయం చేస్తున్నాడు. నీకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండడం కోసమే నేను అడ్డం పడుతున్నాను.
నువ్వు చెప్పినట్టే మనం దీన్ని ప్రయత్నించి చూద్దాం. సరే సరే మాట్లాడింది చాలు, బయలుదేరదామా? ఇలా చూడు బంగారం, నీ దగ్గర చాలా సార్లు నేను చెప్పాను నువ్వు ఎగరాలంటే నీకు రెక్కలు కావాలని. అంతే కదా, అవి ఇప్పుడు వీడికి ఉన్నాయి. ఎగరడానికి సిద్ధంగా ఉండు, వెళ్దాం. ఇసుక తుఫాను. మనం ఎగురుతున్నాం, ముఖ్యంగా నేను ఎగురుతున్నాను. అరే ఓ, ఓ, ఓ. జాగ్రత్త. అరే రే, బంగారం నీకేం కాలేదు కదా? లేదు, వాడు సరిగ్గా లేడు. వాడి బుర్ర పని చేయట్లేదు. ఇలా చూడు, ఒంటేలు ఎగరవు. నువ్వు అర్థం చేసుకో. పెట్టుడు రెక్కలతో మనం ఎగరలేం. పుట్టుకతో రెక్కలుంటేనే ఎగరగలం. నాలాగా. రెక్కలు కావాలో వద్దు, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఎగురుతాను. శేఖర్ శేఖర్ వస్తున్నాడు, శేఖర్ 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 వస్తున్నాడు, శేఖర్ వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, శేఖర్ వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, శేఖర్. వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. చెడ్డ వాళ్ళలాగున్నారు. నాకెందుకో వాళ్ళ ఇష్టం లేదు. నాకు కూడా బంగారం. సరే వదిలే, వాళ్ళు వెళ్ళిపోయారుగా. నీకు గుర్తుంది కదా, ఏంటి? అంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటో నీకు తెలీదా? Very, very happy birthday to you. Happy, happy birthday to my little princess. నానా, పుట్టినరోజు శుభాకాంక్షలు లీలా. చాలా థ్యాంక్స్ నానా. ఇది నీ పుట్టినరోజు బహుమతి బంగారం. ఇది నీకు ఇవ్వాలనే నేను ఇన్నాళ్లుగా వేచి ఉన్నాను. అవును బంగారం, మీ అమ్మ దీన్ని నీకోసమే ఉంచింది. నీ 9వ పుట్టినరోజు రోజున నీకు ఇవ్వాలని మీ అమ్మ నాతో చెప్పింది. ఎందుకంటే నువ్వు పుట్టిన సంవత్సరంలో 9వ నెలలో 9వ రోజున నువ్వు పుట్టావు. అది మాత్రమే కాకుండా ఇవాళే నీ 9వ పుట్టినరోజు. అమ్మ నిజంగానే అలా చెప్పిందా నాన్న? అవునరా నా బంగారు తల్లి, నీ కోసమే ఇది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసిందిరా మీ అమ్మ. ఇదేమీ సాధారణమైన నెక్లెస్ కాదమ్మా. ఇందులో నీలిరంగు మాయాజాల రాయుంది. నిజంగానా? ఇది మీ అమ్మ ఆత్మే కాపాడుతుంది. దీన్ని ఎవరన్నా నీ దగ్గర నుంచి లాక్కోవాలని అనుకుంటే వాళ్ళకి అనవసరపు ఇబ్బందులు వస్తాయి. వావ్, అమ్మ ప్రేమ నాకు అర్థం అవుతుంది. నిద్ర లేచారా యువరాణి? మీకు శుభోదయం. అరే, నువ్వు వచ్చేసావా? హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే టు యు, హ్యాపీ 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 బర్త్డే టు లీలా. నీ కలలు ఫలించాలని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. మీ ప్రేమకి ధన్యవాదాలు. కిందకి రా లీలా, వచ్చి మాతో ఆటలాడు. అవును యువరాణి, రండి ఆడుకుందాం. నేను వెళ్ళనా డాడీ? అలాగే వెళ్ళిరా బంగారం. ఇవాళ నీ పుట్టినరోజు, అందువల్ల నువ్వు నీ ఇష్టానికి ఆడుకోవచ్చు. ఓ, నాకు మీరంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. ఇప్పుడు వెళ్ళి నీ మిత్రులతో జాలీగా ఆడుకో.
నేను నిన్ను సాయంత్రం కలుస్తాను. యువరాణి వస్తోంది, యువరాణి వస్తోంది. తను కిందికి వస్తోంది, తను ఆడుకోవడానికి వస్తోంది. యువరాణి వచ్చేస్తోంది, తను వచ్చేసింది. హే, వచ్చేసింది బర్త్డే బేబీ. యా! చాలా థ్యాంక్స్. ఇలా చూడండి, ఇదే నాన్నగారు ఇచ్చిన బహుమతి. వావ్, చాలా అందంగా ఉంది. ఓహో, దాన్ని నేను తాకి చూడొచ్చా? నన్ను దయచేసి క్షమించు బాలా. నా అనుమతి లేకుండా ఎవరూ దీన్ని ముట్టుకోలేరు. ఇది మా అమ్మ ఆత్మని రక్షిస్తోంది. ఓ, ప్రిన్సెస్, మేము ఈ రోజు మీ అనుమతితోటి మీ పుట్టినరోజు సందర్భంగా నువ్వు నమ్మలేనంతగా ఒక బర్త్డే సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నాం. ఒకటి, ఒకటి, రెండు, ఆ ఇంకా తరువాత మూడు. Happy, 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 happy. Many, 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 many more happy returns of the day, Leela. నీ అన్ని కలలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. మా అందరి తరపున ఇది మీకే యువరాణి. ఓ, అదిరగొడుతున్నావు. చాలా రుచిగా ఉంది. ధన్యవాదాలు మిత్రులారా. నా పుట్టినరోజుని గుర్తించుకున్నందుకు ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే ఎప్పటిలాగే మాకు తనే గుర్తు చేశాడు. మేం మర్చిపోయాం. అలాగా? అయితే ఎక్కువ ధన్యవాదాలు నీకే. ఇంత చేసావు కాబట్టి నీ పుట్టినరోజు నేను మర్చిపోకూడదు. ఇంతకీ అది ఎప్పుడో నాకు చెప్పు. నీకు నీ పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదా బంగారం? చెప్పు, యువరాణి అడుగుతుందిగా. అవును, నీకేమయ్యింది? నువ్వు మాతో చెప్పకూడదా బంగారం? మేము మీ మిత్రులమే కదా. అవును, మనమందరం ఇలాగే ఎప్పుడూ ఎప్పుడూ ఒకటిగా ఒకటిగా కలిసి కలిసి ఉంటాం. ఉంటాం. అవును, మనమందరం ఎప్పుడూ ఇలాగే ఒకటిగానే ఉంటాం. ఎందుకు నీ పుట్టినరోజు తేదీని చెప్పడం లేదు? ఎందుకంటే నాకు తెలియదు. పుట్టినరోజు తెలియకుండా ఎవరైనా ఉంటారా బంగారం? ఖచ్చితంగా అందరికీ తెలుసు. కానీ నాకు తెలియదు. ఆ రోజు నువ్వు మర్చిపోయావా? లేదు, అదెప్పుడో నాకు తెలియదు. ఆ? హ్మ్. ఎందుకంటే నేను పుట్టగానే మా అమ్మ నాన్న యుద్ధానికి వెళ్ళారు. నా బిడ్డల్ని అనుకుంటే నాకు చాలా కష్టంగా ఉంది. వాడు బాగా ఉంటాడు. ఈ యుద్ధం ఎంతో కాలం జరగదు. అతి త్వరలో మన బిడ్డని మనం వచ్చి కలుస్తాం. దాడి చెయ్యండి. మన బిడ్డని ఇక ఎప్పటికీ చూడలేమా? వాళ్ళ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నా ఎదురు చూపులు మాత్రమే మిగిలాయి. బంగారం, మీ అమ్మ నాన్న మేఘాలలో ఒక ప్రయాణానికి వెళ్ళారు. ఏంటి, మేఘానిక? కానీ వాళ్ళు మేఘాల్లో కనిపించడం లేదే. వాళ్ళు ఒక ఇంద్రధనుసు పైన నీకోసం ఎదురు చూస్తున్నారు. అది ఆకాశంలో చాలా ఎత్తుగా ఉంది. అయితే నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఎలా? అక్కడికి వెళ్ళలేవు, అది చాలా ఎత్తు. చెప్పేది అర్థం చేసుకో. ఎందుకు వెళ్ళకూడదు? నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని కలుస్తాను. నువ్వు దేనికి బాధపడకు బంగారం. వాళ్ళు ఇంద్రధనుస్సు పై నుండి నిన్ను చూస్తూనే ఉంటారు. కానీ కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను పైకి ఎగరబోతున్నాను. అలా చెయ్యకూడదు, దానికి అవకాశం లేదు.
పక్షులన్నీ ఎగురుతున్నాయి కదా, నేనెందుకు ఎగరలేను? నేను ఎగరడం నేర్చుకుంటే కుదురుతుంది కదా. అందువల్లే చెప్తున్నాను. మా అమ్మ నాన్న నా పుట్టినరోజు గురించి నాకు చెప్పే అవకాశమే లేదు. ఓ, ఇది వినడానికి చాలా బాధగా ఉంది. అందుకనే నువ్వు నాకు ఎగరడం నేర్పించు అని అడుగుతున్నా. ఓ బంగారం, అయినా పర్వాలేదు, ఈ రోజు మనం ఇద్దరం కలిసి పుట్టినరోజును జరుపుకుందాం. ఓ థ్యాంక్ యూ లీలా. కానీ నేను నా పుట్టినరోజుని ఎప్పుడు జరుపుకుంటానంటే నేను ఎగురుకుంటూ వెళ్లి రెయిన్బోలో ఉన్న మా అమ్మా నాన్నని కలిసినప్పుడే చేసుకుంటాను. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇంతకంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదు. సరే, నీకు పుట్టినరోజు బహుమతిగా ఏం కావాలి? హ్మ్, ఇంతవరకు నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నాకేం కావాలో తెలుసు. త్వరగా చెప్పు. నాకిప్పుడు తాగడానికి నీళ్లు కావాలి. మనందరం మంచినీళ్లు తాగడానికి ఇప్పుడు వెళ్దామా ఆ పాత బావి దగ్గరికి? ఖచ్చితంగా. రండి స్నేహితులారా, మనం అందరం అక్కడికి వెళ్దాం. అటు వెళ్ళకూడదు యువరాణి. ఈ కోటని దాటి వెళ్ళకూడదని రాజుగారు ఉత్తర్వులు వేశారు. కానీ నాతో ఏమన్నారంటే, ఈ రోజు నీ పుట్టినరోజు నీకు నచ్చినట్టుండు అన్నారు. తెలుసా? ఇప్పుడు నా కోరిక ఏంటంటే, అది దాన్ని తీసుకోవటానికి ముందే దాన్ని ఆపండి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? ఆగు, ఆగమంటుంటే. మీరందరూ ఆ పాత నుయ్య దగ్గరికి వెళ్ళండి. నేను ఆ కోతి ఏమి ఇబ్బంది పెడుతుందో చూసొస్తాను. Come on, వెళ్దాం రండి. బాస్, మనమేమైనా తినడానికి కొనాలని అనుకుంటున్నాను. తిండి కొనాలా? నా జీవితంలో కొండవనే దానికి అర్థమే లేదు. దోచుకోవాలి, లాక్కోవాలి. మనకేది కావాలో దాన్ని దోచుకోవాలి. తిండి, బట్టలు, డబ్బు. కానీ బాస్, మ్మ్. మనకిప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడైనా ఖజానానే బద్దలు కొట్టాలి. బాగా చెప్పావు. అదే మనం ఇప్పుడు చెయ్యబోయేది. డబ్బే కాదు, బంగారం కూడా దొరుకుతోంది. వాళ్ళ మెడలో ఉన్నది అసలు ఏవై ఉంటుంది? అది చాలా ఖరీదైందై ఉంటుందేమో. బాస్, ఇదిగోండి ఈ వార్తను ఒకసారి చదవండి. ఈ పేపర్ లో ఏం రాశారంటే, అతి త్వరలోనే నీటి సమస్య రాబోతోంది అని. నదులు, చెరువు, ఏరుల్లో నీరు ఎండిపోతుందట. లోకంలో అందరూ నీటి ఇబ్బందిని ఎదుర్కొంటారని ఇందులో రాసుంది బాస్. అది మాత్రమే కాదు, ఇకపై రాబోయే కాలంలో నీటి భద్రతలు చాలా కఠినంగా ఉంటాయట. డబ్బున్న వాళ్ళే నీటిని కొనుక్కోగలరని రాసున్నారు. నీటి కోసం ప్రజలు గొడవలు పడతారట. నీటి కోసం యుద్ధాలు కూడా జరుగుతాయట. ఎటువంటి సమస్య అయినా, పోరాటాలైనా లాభాల్ని చేకూరుస్తాయి. అందువల్ల మనం బాగా సంపాదించొచ్చు. నాకు చాలా దాగంగా ఉందమ్మా. ఇక నేను ఒక్క అడుగు కూడా వేయలేనమ్మా. కాస్త ఓర్చుకో మీనా. ఇప్పుడు నువ్వు తాగే ఈ మంచినీళ్ళు వల్ల నువ్వు ఉత్సాహంగా ఉంటావు. శేఖర్, శేఖర్, మీ బిందెని తోసినందుకు క్షమించండి. ఎప్పుడూ ఇదింతే. ఈ పక్షి ఈ రకంగానే చేస్తుంది. నాగా, పక్రి, వెళ్ళండి. ఆ బిందెలో నీళ్లు పట్టి వాళ్ళకివ్వండి. ధన్యవాదాలయ్యా. పర్వాలేదు.
ఇదిగో తాగు. నీళ్లు తాగాలంటే 50 రూపాయలు సుంకం చెల్లించి మరీ తాగాలి. ఏంటి మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఏమంటున్నారు? ఏంటి ఇలాగడిగారు? నీళ్లు లేక ఊళ్ళు అల్లాడుతున్నాయి. ఇకపై ఊరికే అనే దానికి అర్థం లేదు. మీకు నీళ్లు కావాలంటే డబ్బు కట్టాలి. మా ఇంటి దగ్గర నుండి చాలా మైళ్ళు దూరాన ఈ నుయ్యే ఉంది. మా రాజు ప్రజల కోసం ఈ నుయ్యి తీశారు. వీటి కోసం మేము డబ్బు ఇవ్వలేం. అంతేకాదు నీళ్లు కోసం డబ్బు పుచ్చుకోవటం తప్పని అందరికీ తెలుసు. శేఖర్, ఈ బావిని తీసుకుని చాలా రోజులయ్యింది. డబ్బులిచ్చి నీళ్లు పట్టుకెళ్ళండి, లేదంటే దాహంతో చావండి. అరే బాస్, మ్మ్. ఇక్కడ కొంచెం చూడండి. తను చెప్పింది నిజమే. ఏంటి? ఉండండి, తీసి చూపిస్తాను. ఎక్కడుంది? భయపడకు. నీటి చట్టం ఇందులో ఏం చెప్తోందంటే ఊరి చివరున్న బావి నీటికి డబ్బు ఎవరు వసూలు చేసినా వాళ్ళు శిక్షించబడతారని రాసుంది. అది ఏ శిక్షో తెలుసా? 100 కొరడా దెబ్బలు తినాలట బాస్. కాస్త జాలి చూపించండి. మా అమ్మాయికి నీళ్ళు ఇవ్వండి. నేనేవి జాలి లేనివాణ్ణి కాదు. కావాలంటే మీకు నేను కొంత తగ్గిస్తాను. ఎందుకంటే మీ బిడ్డ దాహంతో బాధపడుతుంది కాబట్టి. ఒక్క 45 రూపాయలు ఇస్తే చాలు, 50 రూపాయలు వద్దు. ఆ? ఇలా చూడండి, నేను బతిమాలుకుంటున్నాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ మీ మెడలో ఒక వెండి నగ ఉంది కదా. ఆ, ఇది వద్దు. ఇది నా అమ్మది. అలాగా? అది ఇప్పుడు నాకు చెందాలి. ఆ, అదే నీకు మంచిది. నీకెంత ధైర్యం లేకపోతే వాళ్ళు బావి నుంచి నీళ్లు తీసుకుంటుంటే ఆపుతావు. నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నువ్వొక నేరస్తుడివి. ఈ బావిలోని నీళ్ళకి డబ్బు వసూలు చేయడం ఒక నేరం. ఈ బావి ప్రజలందరికీ సొంతం. ఓ అలాగా? నేను తెలియక అడుగుతున్నాను. ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నావు. ఈ నుయ్యిని మీ తాత కట్టించాడా? ఇదే నిజం. ఈ బావిని మా తాతగారైనటువంటి మహారాజు రామ్ సింగ్ గారే తీయించారు. ఆ, యువరాణి లీలా, దయచేసి మాకు సహాయపడండి. మా అమ్మాయికి చాలా దాహంగా ఉంది. ఇలా చూడు, మ్మ్. నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నువ్విక్కడ నాకు కనిపించకూడదు. హ్మ్. ఓ, యువరాణి అని తెలియక మాట్లాడాను. ఎప్పుడూ నేను మీ ఆజ్ఞకి కట్టుబడి ఉంటాను. నన్ను క్షమించండి. నన్ను మీరు క్షమించండి యువరాణి. నేను మీకు బానిస లాంటి వాణ్ణి. నాకు మాత్రం మీరు దండన ఇది విధించొద్దు. నీకొక మంచి గుణపాఠం కావాలి. సరే యువరాణి, జరిగిందంతా మీరు మర్చిపోండి. తర్వాత మరో విషయం, పక్షుల్ని బంధించకూడదు. ఆ పక్షిని వెంటనే విడుదల చేయి. మీ ఆజ్ఞకి నేనెప్పుడు కట్టుబడి ఉంటాను. ఈ పక్షిని ఈ రోజే వదిలేస్తున్నాను. ఆ! హ, మిమ్మల్ని ఇది భయపెట్టిందా? చెప్పండి యువరాణి. నాగా, పక్రి, రండి వెళ్దాం. చాలా మంచిది. ఈ సహాయాన్ని నేను మర్చిపోను యువరాణి. మీరు చల్లగా ఉండాలి. అద్భుతం యువరాణి, ఈ రోజు మీరు చాలా మంచి పని చేశారు. కానీ బాస్, మనం ఎందుకు వెళ్తున్నాం? ఆ చిన్న పాపకు భయపడి వెళ్తున్నామా ఏంటి? నాగా చెప్పేది నిజమే బాస్. ఆ, మీరిద్దరూ నాకేమీ తెలీదు అనుకుంటున్నారా? అరే, మర్యాదగా మా యువరాణిని వదిలేయ్. లీలా, దిగులు పడకు, మేం వస్తున్నా. లీలా!
ఎటువైపు వెళ్ళుంటారో నువ్వేమన్నా చెప్పగలవా? తెలీదు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి అభి సాయం చేస్తే బాగుంటుంది. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు కదా. అభి! 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 ఏ బంగారం, బంగారం లెగు. నీకేం కాలేదుగా? నీకు లీలా కనిపించిందా? లీలానా? తనకేమైంది? అది నే చెప్తాను. తనని ముగ్గురు దుర్మార్గులు బంధించి తీసుకెళ్లారు. ఒకడు మాత్రం విచిత్రంగా చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు. వాణ్ణి యువరాణి లీలాని బంధించి తీసుకెళ్లారు. ఏంటి? అయ్యయ్యో, ఇది చాలా పెద్ద సమస్య కదా. అభి, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. చెయ్యాలి, చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. కానీ ఏం చెయ్యాలి? ఆగండి, నేను ఆలోచిస్తున్నా. నా వెనకాల రండి. ఏయ్, ఆగు. మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? అభి, ప్లీజ్ ఆగు. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటావా? నీకు లీనా గురించి దిగులేమైనా ఉందా లేదా? లీలాని ముగ్గురు దొంగలు ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయారు. కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియకుండానే వెళ్తున్నావు. నువ్వు తన స్నేహితుడు అంటేనే సిగ్గుగా ఉంది. మెల్లగా మాట్లాడు బంగారం. మా అందరికి లీలా అంటే ఇష్టం. నీకు అర్థమవుతుందా లేదా? తనని తలుచుకుని నేను చాలా బాధపడుతున్నాను. నాకు అర్థమవుతుంది బంగారం. అలా చూడండి. వాళ్ళని కనిపెట్టావా? లేదు, నేను వెతుకుతున్న మనిషిని ఇప్పుడు కనిపెట్టేశాను. మనం వాళ్ళ దగ్గరకంటూ చేరుకున్నాం. రండి, మనం వెంటనే వెళ్ళి హ్యాపీ చిప్సీని కలుద్దాం. అభి, నీకు సుస్వాగతం. వీళ్ళిద్దరూ నా మిత్రులు, బంగారం మరియు బాల. మీరు చాలా అలసట దాహంతో ఉన్నట్టున్నారు. తాగడానికి నీళ్లు కావాలా? ఆనందంగా తినండి. మీకు ఆకలి తీరింది అనుకుంటాను. సరే, ఎందుకు మీ ముగ్గురు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? మాస్టర్, మా యువరాణిని ముగ్గురు భయంకరమైన దొంగలు కిడ్నాప్ చేశారు. వాళ్ళని ఎలాగైనా కాపాడే తీరాలి. అలాగా? అయితే ఇది పోలీసులు చేయవలసిన పని అనుకుంటాను. నేనేమంటానంటే మీరు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని పోలీసులకు చెప్తేనే మంచిది. ఇప్పుడు ఈ హ్యాపీ జిప్సీ తన ఉండే చోటికి వెళ్ళిపోతున్నారు. లీలా మా స్నేహితురాలు. మ్మ్. తనని వెనక్కి తీసుకురావడానికి ఏం కావాలన్నా మేము చేస్తాం. ఏదో ఒకటి చేసి మేము లీలాని కాపాడే తీరుతాం. అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. అందుకనే మేము నిన్ను సాయం చేయమని అడుగుతున్నాం. సాయం చేస్తారా? మనం ఇక్కడ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అనిపిస్తోంది. పదండి వెళ్దాం. అద్భుతం! చాలా గొప్పగా ఉంది. నీ స్నేహితురాలని కాపాడడం కోసం ఏమైనా చేస్తాను నువ్వు అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఆ దుర్మార్గులైన వాళ్ళని ఎదుర్కొని మీ స్నేహితురాల్ని మీరు కాపాడుకోండి. మీకు నేను సహాయం చేస్తాను. మీ చేతిలో
ఈ తాడుని ఉంచుకొని దాంతో ఏం చెప్పినా అది చేస్తుంది. మీరు చెప్పేది నిజమా? ఏం చెప్పినా చేస్తోందా? కానీ మీరు దాన్ని చేత్తో పట్టుకొని అడిగితేనే అప్పుడది చేస్తుంది. ఆ, ఆ. ఇది నన్నెందుకు కట్టిపడేసింది? లేదు, నేను చెప్పింది అది చేసింది. నీవు ఒక వింత జంతువుగా మారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా ఎగిరే పక్షి, నువ్వు నీ మనసులో ఏమనుకున్నా సరే అలాగే మారిపోయే శక్తి నీకు నేను ఇస్తున్నాను. దానికంతా ఛాన్సే లేదే. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అదేంటంటే నేను పక్షిని. ఓ, చాలా థ్యాంక్స్ మాస్టర్. నువ్వు సిద్ధంగా ఉన్నావా బంగారం? మీరు చెప్పేదంతా నిజమేనా? దీనికోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. త్వరగా దాన్ని నాకు ఇవ్వండి. ఓం పుష్పంతని ఫలించాలిగా కరాయి. ఏంటి మీరసలు ఏం చేశారు? ఏం జరగలేదేంటి? నన్ను క్షమించు బంగారం. నువ్వు ఆశపడే విధంగా నా శక్తులు తగ్గిపోతున్నాయి. నీ కలలు నెరవేరడానికి నా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. కానీ నేనేమనుకున్నానంటే నీకు నేను రెక్కలు ఇవ్వలేను. నాకు తెలుసు. నా దగ్గర ఎలాంటి మంత్రశక్తులు లేవే. ఉన్నాయి. నీకు అవసరమైనప్పుడు కావలసిన శక్తులన్నీ నీలో ఉన్నాయి. ఇదిగో ఇక్కడ. నువ్వు కావాలంటే ఏదైనా చేయగలవు బంగారం. నువ్వు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఏదో వినోదమైంది కావాలి అనిపిస్తే అది నీకు దక్కుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. అది జరిగే తీరాలి. మీరనుకున్న జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఇంతకీ మనం ఎక్కడున్నాం? మనం లీలాని వెతకడానికి ఎక్కడికి వెళ్ళి వెతకాలో అడగడం మర్చిపోయాను. ఇక ఆ దొంగలు ఎక్కడున్నారో మనకి తెలిసే ప్రసక్తే లేదు. ష్. ఆ శబ్దాన్ని విన్నారా? నా వెనకాలే రండి. ఆ చోట్లోనే ఆ దొంగలు దాక్కుని ఉండాలి. ఆయన లీలా ఉన్న చోటుకే మనల్ని పంపించారు. రండి వెళ్దాం. మహారాజా, మీరు నా కూతుర్ని కనిపెట్టారా? నన్ను క్షమించండి మహారాజా. యువరాణిని చివరగా తన మిత్రులతోటి పాతబావి దగ్గర చూశారని సమాచారం. నేను తన తల్లిని పోగొట్టుకున్నా. ఇప్పుడు నా కూతుర్ని పోగొట్టుకోలేను. నా ఒంటిని తయారు చేయండి.
రాజుగారు కట్టించిన చెరసాల్లోనే మీ చివరి క్షణాలు గడుస్తాయి. నాకు మీ నెక్లెస్ ఇవ్వండి యువరాణి. ఆ తర్వాత మీరు కోటకు వెళ్ళొచ్చు. కుదరదు. నువ్వు మళ్ళీ దీన్ని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మా అమ్మ ఆత్మ నిన్ను ఊరికే వదలదు. ఆ అమ్మాయి చెప్పేది నిజమే బాస్. ఆ? మనం తనని వదిలేయడమే మనకి మంచిది. చెప్పేది వినండి బాస్. ఆ. చట్టం ఏం చెప్తుందంటే బాసు, ఎవరినైనా కిడ్నాప్ చేశారంటే ఎడారిలో ఉన్న చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి 7 రోజులు ఉంచుతారట. మనకిది అవసరమా బాస్? మా నాన్నగారు దాన్ని 14గా మార్చేశారు. అంతేకాకుండా కిడ్నాప్ చేసింది యువరాణిని అయితే అతని తలకి ఒక తేలును కూడా ఉంచుతారట. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా, లేదంటే నీ లుంగిలోకి దూర్చేస్తాను. వామ్మో. ఓ. బాస్కే ఈ పరిస్థితి అయితే అయితే మన పరిస్థితి చెప్పాను కదా, నువ్వు నా నెక్లెస్ ని ముట్టుకోలేవు. అది యువరాణి గొంతు. నోరు ముయ్. కుదరదు, కుదరదు. ముందు వెళ్ళి మనం వాళ్ళని ఎలాగైనా ఆపాలి. లేకపోతే తొందరపడకు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మనం నేరుగా వాళ్ళని అడ్డుకోలేము. ముందు యువరాణి నుండి వాళ్ళని దిశ మార్చాలి. కానీ ఎలా? అది ఉండండి, ఆలోచిస్తున్నా. ఐడియా వచ్చింది. నా సహనానికి ఒక హద్దు ఉంది. మర్యాదగా నెక్లెస్ విప్పిచ్చేయి, లేదంటే నిన్నేను ఆ? బంగారు గుడ్లు పెట్టే బాతు. ఆ? అద్భుతం. ఇక మీదట మన జీవితంలో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండబోతున్నాం. ఆ? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? రండి రండి, దాన్ని పట్టుకోండి. ఏంటి యువరాణి, తలుపులు తెరిచిపెట్టి వెళ్ళిపోతామనుకున్నారా? ఆ. ఏయ్, ఆగు! అటువైపు. యువరాణి, లీలా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఏయ్, ఏ ఆగు! వదలొద్దు, దాన్ని పట్టుకోండి. లీలా. యువరాణి. బాలా, బాలా. అరే అది ఏ శబ్దమై ఉంటుంది? ఆ శబ్దం వింటుంటే అవి గబ్బిలాల శబ్దాల్లా ఉన్నాయి. బక్రే, ఆ. అదేంటో చూడు. కానీ బాసు, మ్మ్.
ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తోంది. వద్దు. Yeah. బంగారం పైనుండి లేయి. సరే తాడు కిందకి దిగి వచ్చాయి. అరే రమ్మని చెప్తున్నాను కదా. ఆయన చెప్పింది నీకు గుర్తులేదా? మర్చిపోయావా ఏంటి? నువ్వు దాన్ని చేత్తో పట్టుకోవాలి, లేకపోతే అది పని చెయ్యదు. అవును కదా. ఏంటి? పట్టుకున్నాను. సరే ముందుగా ముడి విప్పుకో. ఇప్పుడు దిగొచ్చాయి. అన్నే కదా మీరు వెతుకుతున్నారు. బంగారు గుడ్డు దొరికింది. బాస్ ఆ బాతు నిన్ను కొట్టను. ఓ అరేరే, ఎంత పని చేశాను. నన్ను చూడు. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? వదులు. వాళ్ళని చేయకు. అద్భుతం అద్భుతం. యువరాణిని కాపాడడానికి ఎవరొచ్చారో ఒకసారి చూడండి. చేతి వాళ్ళు ఏమడుగుతారో చూద్దాం. తాడు వీళ్ళందరినీ కట్టి పారి. రా వెళ్దాం. ఎక్కడికి పారిపోతారు? ఇక్కడి నుంచి మీరు అసలు తప్పించుకోలేరు. ఏంటి? ఒకవేళ వీడు తాండి తీసేయమంటున్నాడేమో బాస్. బాస్ ఇది మాయాజాల తాడు. ఇది మీకిచ్చిందెవరు? వీళ్ళిద్దరిని డంజన్ లో బంధించండి. ఓకే బాస్. అలాగే. నా మిత్రుల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, 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 ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్. ఆపండి. వెళ్ళండి వెళ్ళనివ్వండి. ఏ వద్దు యువరాణి,
నువ్వు ఇక్కడ ఉండడమే సమంజసం. ఏయ్, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బాస్ అది మీరే కదా వీళ్ళని డంజన్లో బంధించమని చెప్పారు. మీరు చెప్పిందే కదా చేస్తున్నాం. ఏయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనే నీ బాసుని. ఆయన మాట మీరు వినొద్దు. ఏదో చెడ్డ శక్తితో తయారైన మనిషి అతను. వీళ్ళని వదలండి, వదలొద్దు. అతను వదలమని చెప్తే మీరు వదిలేస్తారా? వాళ్ళని బంధించండి. అలాగైతే నేను మీకు బాసుని. నా మాటకు మీరు విలువ ఇవ్వరా? నీ నాలుక బయటికి తీసి కోసేస్తాను. నేను చెప్పిన పని గాని మీరు చేస్తే మీరు తినడానికి ఏమైనా ఇస్తాను. మంచి లడ్డూలు కూడా తీసుకొచ్చిస్తాను. నిజంగానా? మనం ఎప్పుడు తినబోతున్నాం బాస్? ఓ, తిండిపోతురా ఇళ్ళరా. ఏంటి అలా దెబ్బలు తిని చూస్తారేంటి? మళ్ళీ మీరు వాడిని తిరిగి కొట్టండి. కానీ తను మా బాస్. ఆ, నేనే మీ బాసుని. వాడిని కొట్టండి. మీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి వేస్తారు. మీరే కదా మిమ్మల్ని లాగి పెట్టి కొట్టమన్నారు బాస్. అలాగైతే ఇంకోసారి కొట్టు. భయపడకండి, నేనే మీ మిత్రుణ్ణి. ఇంకా అర్థం కాలేదా? బాస్ అది ఆ పక్షి. వెళ్ళండి, వెళ్ళి దాన్ని వెంటనే పట్టుకుని తీసుకురండి. అయ్యో, నా నుంచి తప్పించుకుందామని చూస్తారా? మీరిప్పుడు డంజన్కి వెళ్ళే తీరాలి. వీళ్ళని నేను అంతం చేస్తాను. ఇక్కడే చావండి. నువ్వు బాగా చెప్పావు. వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. చివరికి మనం వీళ్ళ నుంచి తప్పించుకోలేకపోయామే. తన దగ్గరున్న నెక్లెస్ ని సంపాదించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తనని ఎలాగైనా కాపాడాలి. బంగారం, నువ్వు కాస్త కదలకుండా ఉండు. మరి తనని మనం ఎలా కాపాడగలం? ఎవరి మాయాజాలపు శక్తి గొప్పదో ఇప్పుడు చూద్దామా? మీ అమ్మ శక్తి ముందు ఏ శక్తి పనిచేయదని చెప్పావు. నాకిప్పుడు ఆ నెక్లెస్ కావాలి. తీయే, నాకు ఆ నెక్లెస్ కావాలి. మనం ఏదో ఒకటి చేసి తనని ఆపాలి. ఇది పని చేయటం లేదు బంగారం. ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేము. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎలాగైనా మన యువరాణిని మనం కాపాడుకోవాలి. దానికి ఏదైనా అద్భుతం జరిగితేనే సాధ్యం. హేయ్, అది నా వల్ల కాదనుకుంటున్నారా? నువ్వు వచ్చేసావా? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? మమ్మల్ని ఇక్కడ బంధించి ఉంచారు. మీరేమీ దిగులు పడకండి. అవకాశమే లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది. బక్కురి. కానీ బాస్, లోపల వేసే, లేదంటే తనతో పాటు మీ ఇద్దరిని కూడా చేర్చి వేసేస్తాను. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. అది యువరాణి గొంతే. మనం ఎలాగైనా వెళ్ళి తనని కాపాడాలి. పదండి వెళ్దాం. అందరూ సిద్ధమేనా?
యువరాణి ఏ తాడు యువరాణిని పైకి తీసుకురా. యువరాణి మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం పద. ఒక్క నిమిషం. నా నెక్లెస్. హే ఇదిగో నేను వచ్చేస్తున్నాను. 4 3 2 1 వెళ్ళు. పరుగుద్ది. ఆ కోతిని చిత్రహింసలు పెట్టు. శేఖర్ శేఖర్ వస్తున్నాడు. శేఖర్ నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. వస్తున్నాడు. శేఖర్ యా! శేఖర్ శేఖర్ ఏంటి అలా చూస్తున్నా? నేను బాగా మాట్లాడుతున్నానా? సరే సరే కోప్పడకు. ఫ్రెండ్స్ అవుదాం, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం. ఉండు, నీకో విషయం చెప్పాలి. కాసేపు నన్ను పొడవకుండా ఉంటావా? ఓ మహారాజా, మీకు ధన్యవాదములు. ఏ దుర్మార్గుడు నిన్ను ఇలా కట్టి పారేశాడు? శేఖర్ చాలా పెద్ద దుర్మార్గుడు. యువరాన్ని వెంబడిస్తూ వెళ్ళాడు. లీలానా? నా కూతుర్నా? వెంటనే ఆ ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు, త్వరగా. అలాగే మహారాజా. ఇంకా నయ్యో, మనకి మంచి స్థలం దొరికింది. యువరాణి ఇంటికి వెళ్లేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎగిరే శక్తి ఉంటే నేను తీసుకెళ్లేదాన్ని. అభి చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. దేని గురించి అంటున్నావు? ఒంటెల గురించే. నేను ఎగరలేను కదా. నాకు చాలా బాధ అనిపిస్తోంది. నాకు మీరు అవసరం లేదు, యువరాణి మాత్రమే కావాలి. మీరు వస్తానంటే నేను అడ్డు పెట్టను. నాగా బక్రీ, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చెప్పు యువరాణి, మిత్రుల నెక్లెసా? నీకు చాలా ఆశ ఎక్కువగా ఉంది. ఒక్క నెక్లెస్ కోసం మీ స్నేహితులు ప్రాణం పోతుందంటే నీకు అసలు బాధ అనేదే లేదా? ఇప్పుడు చెప్పు, అతి ఆశ పడుతున్నది నువ్వా నేనా? నువ్వు చాలా పెరిగివాడివి. పిల్లల్ని భయపడుతున్నావు. నువ్వు ఏవైనా అను. ఆపు. నీకు కావాల్సింది ఈ నెక్లెసే కదా? చాలా బాగా అర్థం చేసుకున్నావు యువరాణి. ప్లీజ్ నా మిత్రుల్ని వదిలిపెట్టు. నేను నీకు ఈ నెక్లెస్ ని ఇచ్చేస్తాను. అయితే దాన్ని వెంటనే తీసేయి. దయచేసి నన్ను క్షమించమ్మా. నాగా, దాన్ని తీసుకో. ఏంటి అందులో? వాళ్ళ అమ్మగారి ఆత్మ ఉంది బాస్. ఓ అలాగా? సరే సరే, మీకోసం ఆ నెక్లెస్ ని తీసుకుంటాను. దీన్ని దూరంగా ఉంచండి. ఆ, నేను దీన్ని పట్టుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని తీసుకున్నాను. లేదు లేదు, నేను దాన్ని తీసుకున్నాను. ఏయ్! పక్షి, వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకునిరా. ఆ.
ఎస్ తాడు బంగారాన్ని విడిపించు. ఆ? యువరాణి బాలా పారిపోదాం పదండి. నన్ను వదలండి. నువ్వు చాలా బలమైన ఒంటిలాగున్నావే. ఇప్పుడు చూడు, నేను నీ ఎముకల్ని విరిచేస్తాను. త్వరగా రా. గట్టిగా పట్టుకోండి. యువరాణి అరే అద్భుతం. సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నాగా, బక్రీ, ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? త్వరగా వెళ్ళాలి, ఇంకా త్వరగా. యువరాణి జాగ్రత్త, ఇది ఇసుక దెబ్బలా ఉంది. నా చేయి పట్టుకోండి. కుదరటలేదు. ఇదిగో పట్టుకో. అందట్లేదు. యువరాణి మీరేమి దిగులు పడకండి. ప్రయత్నించు, ప్రయత్నించు, నీ వల్ల అవుతుంది. ప్రయత్నించు. కాస్త ముందుకు రా. నన్ను వదులు. యువరాణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు కూడా లోపలికి వెళ్తే యువరానికి సాయం చేయడం కుదరదు. జాగ్రత్త. ఇదికి ఆ తాడెక్కడ? ఎక్కడుంది? అదిగో ఆ తాడు అక్కడే ఉంది, నీ వెనకే ఉంది చూడు. దొరికింది. త్వరగా రా. తాడు, యువరాణిని కాపాడు. హే! అభి త్వరగానే ఆ తాడిని తీసుకొస్తాడు యువరాణి.
లేదు. ఆ, మమ్మల్ని వదులు. వదులు. మమ్మల్ని వదిలిపెట్టు. ఇంతకు మించి నా సమయాన్ని వృధా చేయొద్దు. మర్యాదగా ఆ నెక్లెస్ ఇచ్చేయి. నీకు ఈ తాడు ఇచ్చేస్తాను. ఆ, నీకు కావాల్సింది నీ చేతికి వచ్చింది కదా, ఇప్పటికైనా ఆ తాళి వదులు. ఓ అలాగా, ఇచ్చేద్దావా? నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తావా? వీళ్ళను కూడా విసిరిపారేయండి. నిన్ను ఒక విధంగా నేను అనుకున్నది సాధించాను. ఇదిగో నేను వస్తూ ఉన్నాను. ఇదిగో వచ్చేసా. ఏయ్, నన్ను వదులు, వదులు, ఏయ్, వదలమంటారా? నేను ఒక తేలుని ఏయ్, నీ తల నన్ను ఆ మీద తేలు కుడుతుంది. పెట్టబోతున్నాను. దూరంగా తీసుకెళ్ళు. ఏయ్, ఏయ్, నా దాంట్లో ఆ తేలుని పెట్టి అది నన్ను కుడుతున్నది. అయ్యో, కుడుతున్నది, తేలు కుడుతున్నది. అబ్బా, భరించలేకపోతున్నాను. అయ్యో, ఇకపై నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నన్ను వదిలేయండి. నేను ఎవరిని ఏమి చేయను. నన్ను వదిలేయండి. నేను పారిపోతాను. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. లాగండి. మనం యువరాణిని కాపాడగలం. లాగు. లాగు గట్టిగా. నీకు చెందాల్సిన మాత్రం నీలోనే ఉంది. దాన్ని నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు. నువ్వు ఆశపడేది నెరవేరుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. యువరాణిని ఎలాగైనా కాపాడాలి. యువరాణిని ఎలాగైనా కాపాడాలి. నేను ఎగరాలి. నేను ఎగరాలి. నేను ఇప్పుడు ఎగరాలి. నేను ఇప్పుడు ఎగరాలి. నేను ఇప్పుడు ఎగరాలి. ఖచ్చితంగా నువ్వు ఎగరగలవు. నువ్వు ఎగరగలవు. నన్ను నమ్ము బంగారం, నువ్వు ఎగరగలవు. అవును, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు. యువరాణిని ఎలాగైనా కాపాడగలవు. కాపాడాలి. నేను ఎలాగైనా ఎగరాలి. ఏ లెగు, లెగు. ఓ నో. లీలా, లీలా,
బంగారం యువరాణిని కాపాడింది. వాడు సాధించాడు. యా! అద్భుతం, నీకు నేను సాల్యూట్ చేస్తున్నాను. హే! నాన్న లీలా, నా బంగారు తల్లి. నీ సహాయానికి ధన్యవాదాలు. మీరందరూ ముందుకొచ్చి సాయం చేసినందుకు ధన్యవాదాలు. యువరాణి, మనమందరం ఎప్పుడు ఒకటిగానే బాగుంటాం. ఓ, సుడిగాలి. ఓరి నాయనో, ఇక్కడ ఏం జరుగుతోంది? మాస్టర్ మీరా? అద్భుతం బంగారం, అదరగొట్టారు. నీకన్నీ తెలిసిపోయాయి. అన్ని మంత్ర తంత్ర శక్తులన్నీ తెలుసుకున్నావు. అవన్నీ నీలోనే ఉన్నాయి, చూశావా? నేను నిన్ను ఎగిరేటట్టు చెయ్యలేను. నువ్వు కన్న కల ఎక్కడికైతే తీసుకెళ్తుందో అక్కడికే నువ్వు వెళ్ళి తీరాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రయాణాన్ని ముగించుకొనిరా. పైకి ఎగురు. నీ ఇంద్రధనస్సు ఎక్కడుందో కనిపెట్టు. ఎగిరి వెళ్ళు. ఆ ఇంద్రధనస్సు ఎక్కడుందో వెంటనే కనిపెట్టిరా. చాలా చాలా కృతజ్ఞతలు బంగారం. రా నా బంగారం, నిన్ను చూసినందుకు చాలా సంతోషం. అమ్మా, నాన్న, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రెక్కల్ని సంపాదించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు. వీటి సాయంతోనే నేను ఎగురుకుంటూ వచ్చి మిమ్మల్ని కలవగలిగాను. మాకు తెలుసు బంగారం, బాగా తెలుసు. కానీ ఆ రెక్కలు మూలానేవి నువ్వు ఇక్కడికి రాలేదు. నీ మనసే ఇక్కడికి తీసుకొచ్చింది. హ్యాపీ బర్త్డే బంగారం. ఏంటి? మాకిది చెప్పే అవకాశమే దొరకలేదు. ఈ రోజే నీ పుట్టినరోజు. నాన్న, అమ్మా, ఎప్పటికీ నా బంగారమే. హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే టు యు. హ్యాపీ 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 బర్త్డే టు బంగారం, నీ కలలు నెరవేరని. హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే టు యు. హ్యాపీ 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 బర్త్డే టు బంగారం, నీ కలలు నెరవేరని. నా కల ఇప్పుడు నెరవేరింది. అలాగే మీ కల కూడా నెరవేరుతుంది. కానీ అది మీ వల్ల అవుతుందని మీరు నమ్మాలి. హ్యాపీ 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 హ్యాపీ
హ్యాపీ బర్త్డే హ్యాపీ 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 బర్త్డే టు యూ హ్యాపీ 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 బర్త్డే టు బంగారం నీ కలలు నెరవేరని హ్యాపీ 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 బర్త్డే హ్యాపీ 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 బర్త్డే టు యూ హ్యాపీ 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 బర్త్డే టు బంగారం నీ కలలు నెరవేరని హ్యాపీ 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 హ్యాపీ